కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపం ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద చూపించాలి కానీ రైతుల మీద కాదన్నారు హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజరాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఎమ్మెల్యే పాడి. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని సీఎం రేవంత్ను కౌశిక్ రెడ్డి కోరారు. కాళేశ్వరం నుండి లక్ష్మీ పంప్ హౌస్ వెంటనే ఆన్ చేసి మిడ్ మానేరుతో పాటు ఎల్ఎండి నింపినట్లయితే హుజరాబాద్ నియోజకవర్గంలోని రైతులందరికీ పూర్తి స్థాయిలో నీళ్లు అందుతాయన్నారు. హుజరాబాద్తో పాటు కోదాడ వరకు ఈ నీళ్లు అందుతాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు పంప్ హౌజ్లు ఆన్ చేయకపోతే అసెంబ్లీ తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులందరినీ తీసుకువచ్చి పంప్ హౌజ్ ఆన్ చేసి మిడ్ మానేరు ఎల్ఎండి నింపుతామని హెచ్చరించారు. ప్రజలకి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇదిగోండి మీరు చూడవచ్చు 17 పంప్ హౌస్లు రెడీగా ఉన్నాయి. ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గానికి నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను దయచేసి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి వెంటనే ఈ పంప్ హౌస్లు ఆన్ చేసి ఇక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్ మానేరు నింపి ఎల్ఎండి నింపితే నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా నీళ్లు వస్తాయి. అవి కిందికి కోదాడు వరకు కూడా పోతాయి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని వెంటనే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ పంప్ హౌస్లు మీరు ఖచ్చితంగా ఆన్ చేయాలి. ఇవి ఇప్పుడు మా కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ పంప్ హౌస్లని మీకు అసెంబ్లీ వరకు టైం ఇస్తా ఉన్నాం. లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న రైతాంగులందరితోని రైతులతోని ప్రత్యేకంగా నేను మాత్రం మా హుజరాబాద్ నియోజకవర్గం రైతులందరితో పెద్ద ఎత్తున వచ్చి ఈడ పంపు ఆన్ చేసి మిడ్ మానేరు ఎల్ఎండిని నింపుతామని కూడా చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కోపం ఉంటే మా మీద ఉంటే మా మీద తీర్చుకోండి. కానీ తెలంగాణ రైతాంగం మీద తీసుకోవద్దు, హుజరాబాద్ రైతాంగం మీద ప్రత్యేకంగా తీసుకోవద్దని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు ఇది లైవ్ గా చూడొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.